హాయ్ అండి. ఎప్పుడైనా పెసరపప్పు తాలింపు ట్రై చేశారా? ఒకవేళ లేదు అనంటే ఈసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్‌గా ఉంటుంది. సో, పెసరపప్పు ఇస్ రిచ్ ఇన్ హై ప్రోటీన్ అనమాట. మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో, ఇక్కడ నేను 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టాను. సో, తాలింపుకి నేను 1 ఆనియన్ అండ్ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే స్పైస్ మెయింటైన్ చేసుకోవడానికి. చిన్న బాబు కూడా తింటాడనమాట మా ఇంట్లో. మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలి అంటే ఇంకొక 2, 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. సో, ఇక్కడ చూపిస్తున్న విధంగా తాలింపు అయితే వేయాలి. జీలకర్ర, ఆవాలు అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ తాలింపుకైతే వేసేయాలి. సో, టేస్ట్‌ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి అండ్ హెల్తీగా ఉంటుంది కాబట్టి మెంతాకును కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ ఈ ఆకు కూడా మగ్గిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పునైతే యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ పెసరపప్పు సోక్ చేశాను. ఇక్కడ 1 ½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. పెసరపప్పు బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. తొందరగా బాయిల్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనము సాల్ట్ అండ్ పసుపునైతే యాడ్ చేస్తున్నాము. ఒక 8-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేయాలి. సో, ఆఫ్టర్ దట్ నేనైతే ఇక్కడ చిన్న టమాటాలు అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి అవి వేస్తున్నాను. మీరు తాలింపుకి సరిపడ్డ ఒక టమాటా యాడ్ చేస్తే సరిపోతుంది. సో, ఈ పెసరపప్పు అనేది చపాతీలోకి, కర్రీలాగా చేసుకుంటే పూరీలోకి టేస్ట్ మాత్రం చాలా బావుంటది. అండ్ హెల్తీ కూడా. ఎందుకంటే చాలా ప్రోటీన్ కంటెంట్ అనేది హై క్వాంటిటీలో ఉంటుంది. సో, టొమాటో వేసిన తర్వాత కొంచెం కారం పొడి లాస్ట్‌లో యాడ్ చేయండి. స్పైస్‌కి మీకు ఎంత కావాలో అంత తగినట్టు కొంచెం స్పైస్ యాడ్ చేసుకొని లాస్ట్‌లో స్టవ్‌ని టర్న్ ఆఫ్ చేసేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతదనమాట. ఈ రెసిపీ గనక మీకు నచ్చితే డెఫినెట్‌గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Until then, see you in the next video. Take care. Bye bye.